హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. వ్యాలంటైన్స్ డే అనేది పాశ్చాత్య కల్చర్ అయిన ఇండియాలో కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకునేవారు ఉన్నారు. అయితే ఈ వ్యాలెన్స్ డేని ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. అయితే దీనికి ముందు వారం రోజుల నుంచే దీని హడావిడి ఉంటుంది. దీన్నే వ్యాలంటైన్స్ వీక్ అంటారు. మరి ఈ వ్యాలంటైన్స్ వీక్ లో స్పెషల్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ప్రేమను ఎన్ని రూపాల్లో వ్యక్తం చేయవచ్చో తెలుసుకుందాం. వ్యాలంటైన్స్ వీక్ ని ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ ప్రేమికుల రోజు వరకు జరుపుకుంటారు. తమ ప్రేమను వివిధ రూపాల్లో వ్యక్తం చేయడానికి ఈ వీక్ హెల్ప్ చేస్తుంది. ఈ వ్యాలంటైన్స్ డే వీక్ లో ప్రతి రోజుకు సెలబ్రేషన్ ఉంటుంది. వ్యాలంటైన్స్ డే వీక్ 2025లో భాగంగా ఫిబ్రవరి 7 శుక్రవారంతో రోజ్ డేతో ప్రారంభమవుతుంది. మిగిలిన రోజులు స్పెషల్స్ ఏంటో చూసేద్దాం. ఫిబ్రవరి 7వ తేదీని రోజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. గులాబీలను ప్రేమకు ప్రతీకగా చెప్తూ వ్యాలంటైన్స్ డే వీక్ దీంతో ప్రారంభిస్తారు. తమ ప్రేయసికి గులాబీలను ఇచ్చి ప్రేమను వ్యక్తం చేస్తారు. మరికొందరు జంటలు తమ ప్రేమకు గుర్తుగా ఒకరికొకరు గులాబీలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఫిబ్రవరి 8వ తారీఖున వ్యాలంటైన్స్ డే వీక్ లో 2వ రోజు అంటే ఫిబ్రవరి 8వ తేదీన ప్రపోజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. లవ్ ని యాక్సెప్ట్ చేయడానికి, రిలేషన్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాలనుకునే వారు ఈ ప్రపోజ్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి ఈ రోజు మీరు పెళ్లి ప్రపోజ్ కూడా చేసేయచ్చు. లేదా లవర్స్ ఒకరినొకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకుంటూ ప్రపోజ్ డే చేసుకుంటారు. వ్యాలంటైన్ వీక్ లో ఫిబ్రవరి 9వ తేదీన చాక్లెట్ డేతో జరుపుకుంటారు. చాక్లెట్ లోని స్వీట్నెస్ తమ రిలేషన్ లో ఉండాలని గుర్తుగా చాక్లెట్ ని ఇస్తూ ప్రేమను వ్యక్తం చేస్తారు. ఇది కేవలం లవర్సే కాదు, ఇష్టమైన వారితో రిలేషన్ బాగుండాలని గుర్తుగా చాక్లెట్స్ ఇచ్చి రిలేషన్స్ ని పెంచుకోవచ్చు. టెడ్డీ డేని ఫిబ్రవరి 10వ తేదీన సెలబ్రేట్ చేసుకుంటారు. టెడ్డీలు వార్మ్ గా, కంఫర్టబుల్ గా ఫీల్ ఇస్తాయి. అందుకే వాటిని గిఫ్ట్ గా ఇచ్చి తమ ప్రేమను తెలియజేస్తూ ఉంటారు. వాటిని హగ్ చేసుకున్నప్పుడు, చూసినప్పుడు తమ ప్రియమైన వారి స్పర్శ ప్రేమ ఆప్యాయతని పెంచుతుంది. వ్యాలంటైన్ వీక్ లో ప్రేమికులకు నమ్మకాన్ని, ప్రేమపై నిబద్ధతను తెలిపే డే ప్రామిస్ డే. దీన్ని ఫిబ్రవరి 11వ తేదీని సెలబ్రేట్ చేసుకుంటారు. తాము ప్రేమించిన వ్యక్తికి జీవితాంతం తోడుగా ఉంటామంటూ ప్రామిస్ చేస్తూ హార్ట్ఫుల్ గా ప్రపోజ్ చేయడమే ఈ ప్రామిస్ డే స్పెషాలిటీ. ఇది కపుల్స్ మధ్య బంధాన్ని పెంచుతుంది. అనేది ప్యూరిస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ అని అంటారు. అందుకే దీన్ని కూడా ప్రేమికుల వీక్ లో భాగంగా చేశారు. ఈ హగ్ డేని ఫిబ్రవరి 12వ తేదీని జరుపుకుంటారు. తమ ప్రియమైన వారికి వార్మ్ హగ్ ఇచ్చి తమను వారు ఎంతగా ప్రేమిస్తున్నారు చెప్తూ ప్రపోజ్ చేస్తారు. ఇక ఫిబ్రవరి 13వ తేదీన కిస్ డేగా జరుపుకుంటారు. వ్యాలంటైన్స్ వీక్ వ్యాలంటైన్స్ డేతో ముగుస్తుంది. ప్రేమికుల దినోత్సవాన్ని చాలా మంది కపుల్స్, పెళ్లైన వారు, లవర్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ఈ వ్యాలంటైన్స్ డే కైనా సుధీర్, రష్మి, దీప్తి, సునైనా, షన్ను, విష్ణుప్రియ, పృథ్వీ, నిఖిల్, కావ్య, విజయ్ దేవరకొండ, రష్మిక జంటలుగా తమ ప్రేమను బహిర్గతం చేసి వివాహం వైపు అడుగులు వేస్తారని వాళ్ళ ఫ్యాన్స్ చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా నిఖిల్, కావ్య, సుధీర్, రష్మి జంటలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక జంటను అభిమానిస్తే మన తెలుగు ఫ్యాన్స్ వాళ్ళు విడిపోతే అస్సలు ఓర్చుకోలేరు. మాక్సిమం తెరపైనైనా కలిసి కనిపిస్తే ఫ్యాన్స్ ఆనందానికి హద్దులుండవు. ఫ్యాన్స్ కోరికైనా తీరుస్తారు నాసిక. ఈ వ్యాలంటైన్స్ వీక్ 2025 మీరు కూడా కలర్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఇప్పటి నుంచే వాటికి తగ్గ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.